గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. కమెంట్ బాక్స్ లో బద్దలైపోవాలి, లైక్ బటన్ సిదిగిపోవాలి. ఓకే, తల్లిని చంపడానికి అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద ఆయన సవాల్ చేశాడు, మౌళీలు పట్టుకొచ్చారని. నీకు ఇక్కడ వరకే పగలదెంగుతా, వాడికి ఇంకా చాలా పగల కొడతా. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా దగ్గరే ఉన్నాడు, చూసుకోమ్మా ఒకసారి. ఆ చైనా వాళ్ళ లెక్క ఉన్నావు యాస్టీజ్ నువ్వు. మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. A few moments later. సాంప్రదాయిని సుప్పిని సుద్ద దగ్గరకు వచ్చి ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు. మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా? యాక్చువల్ గా ఇతను సౌత్ ఆఫ్రికాలో పుట్టాడండి. నేను ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. ఇక్కడ ఏ జూమ్ ఇది? టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. అందరూ ఎందుకు వస్తారా? A few minutes later. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చేతనైతే అరెస్ట్ చేసుకోవాలంటూ పోలీసులకి సవాల్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అది ఏడ దొరికిర్రా ఆయనకి? దగ్గరకు వచ్చి ఇటు అచ్చా. దీంతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. రక్షించి ఆశ్రయం ఇస్తాడనుకుంటే తానే స్వయంగా ఇలా పట్టించారని మీరు కొడవండ్రా ఎర్రి గొద్దల్లారా. ఎవడో మాజీ మంత్రి ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి, వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ అయ్యింది అని ఒక సవాల్ ఇస్తుంటాడు. నాకు నువ్వు వస్తుంది. చంద్రబాబు లాంటి వ్యక్తులు, నీచ స్వభావం కలిగిన వ్యక్తులు పోయేటప్పుడు 50 రూపాయలు కటింగ్ చేయించుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? దీనికంట నేను ఏదో సవాల్ చేశానంట. ఒకసారి వీడి ఆవేశం ఏంటో కనుక్కుందాం. ఎవరికి సవాల్ ఇస్తున్నావు? ప్రజలకు ఇస్తున్నావా, పోలీసులకు ఇస్తున్నావా? డైరెక్టర్స్ చూసారంటే సినిమాల్లో తీసుకుంటారు. భయపడే ప్రశ్న ఉండదని ముఖం అద్దంలో చూసుకున్నాను. వాడుకున్న కాడికి వాడుకోవటం, ఆ తర్వాత ఏదైనా వస్తే వాళ్ళని వదిలేయటం. నువ్వు చూడకుండా నన్ను దొంగ అంటే వద్ద వాళ్ళు పడతా ఇంకోసారి ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నవరసాలు చేస్తావా? అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎయిర్పోర్ట్ లో పనిచేసేవాడు, విమానాలకు ప్యాచ్లు వేసుకుంటూ. 11 సీట్లు వచ్చినాయి, ఆ సీట్లు వచ్చినాయి, ఈ సీట్లు వచ్చినాయని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు రాజీనామా చేయండి? చిరంజీవి అని నీకేం చెప్తున్నారా మన పోలీసులు, మీ డిపార్ట్మెంట్? అంతా పిచ్చి అబద్ధాలు చెప్తావమ్మా. హోంమంత్రిగా ఉన్న సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది. ఏం పీకావు నన్నేమన్నా? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. ఏడకి ఎప్పుడు వచ్చావురా? నువ్వు దెబ్బలు తింటావు. 175 అన్నారు. ఎందుకు నీకు బతుకు? అధ్యక్ష ఇప్పుడు వేట మొదలైంది. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా చిట్రాగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను? నా బాధ ఏం లేదు, టిఫిన్ తెప్పి ఆకలి అవుతావు నాకు. వాడు మాట్లాడేది హిందీ కాదు, దానికి అర్థం పర్థం లేదు. ఏ రకంగా ఈ రోజు మధ్యాహ్నం ఏ రకంగా కొట్టారో అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. నీ ప్రూఫ్లు కూడా తీస్తాక నీ ఛానల్ది మూసుకొని నువ్వు పని చూసుకొని. రూల్స్ తెలియవు, 344 అంటే ఏమిటో తెలీదు. వాడు ఎందుకు ఆవేశం ఏంటో ఈ మధ్య అలంకృతాన్ని ప్రేమిస్తున్నాను. ఏ నిందితుడితో అయితే తాను ఒక్క మాట అర్థమైతలేదు రా. నువ్వు స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ్ అంటే ఏమిటో తెలీదు. యాదవ జోకులేస్తున్నావా? నువ్వు పడుకుని కామెంట్ చేసిన ఫలితం లేదురా యాదవ. చంద్రబాబు నాయుడు గారికి ఇంత సేపు ఇస్తావు, 2 నిమిషాలు మేము చెప్పేది కూడా వినండి. బాలుగా నీ ఏదో చెప్పకుండా స్ట్రైట్ పాయింట్కి వచ్చాడు. 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. ఏదో టెన్షన్ తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి? కామన్ సెన్స్ ఉన్నది అక్కడ. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 2 విషయాలు కాదు. ఏం మాట్లాడతాడు? ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్ లో మళ్ళీ పన్నాలు ఇరుగుతాయి ఆ బిర్యానీ అంత పూల బొక్కలు. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000.
బాగానే ఉంది సెకలు. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరికి వచ్చినా వీళ్ళేమన్నా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా ఎందుకు లొకేషన్ అరెస్ట్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. నువ్వేం పీకేవరా అని అడుగుతున్నా. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని? అరే సీనిగా నేను కత్తిలా అంటుండ్రా, కూరగాయలు తరుగుతా మెడకాయలు నరుగుతా. నా కొడుకు ఏదో పీకాడు బొచ్చు వచ్చి మళ్ళీ ఉంది కదా గుల్ల వాగకు, పాయింట్ లాక్ వేసిన లాగి పడి దిగుతా కొడవమని చెప్తా. చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.